హాయ్ గాయస్, నేను మా 2 ఇయర్స్ బాబుకి స్నాక్స్ టైంలో పెట్టే ఓట్స్ ఖీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈ గ్లాస్తోనే కొలుచుకుంటాను నేనైతే. మా బాబుకి ఈ గ్లాస్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ పాలు, 2 గ్లాసెస్ నీళ్ళు మనం వేసుకుందాము. అంటే ఒక గ్లాస్ ఓట్స్కి మనం 2 గ్లాస్ పాలు, 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాము. మొత్తం 4 గ్లాసెస్. ఒక కప్ ఓట్స్కి అయితే ఇలా మనకి ఉడకడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. కొద్దిగా పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికిద్దాము. ఇలా మరిగినాక దీంట్లో మనం ఒక కప్పు ఓట్స్ వేసుకుందాము. చూడండి, ఇలాగా మనం ముందుగా నానబెట్టాల్సిన పని ఏమి ఉండదండి. ఈ ఫ్లేమ్లోనే మనకి ఉడికిపోతాయి చక్కగా. ఇది బేబీస్కి మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ పెట్టచ్చు. అంతేగాని నైట్ టైమ్స్ మాత్రం ఓట్స్ ఎప్పుడు పెట్టద్దు. డైజెషన్ తక్కువగా ఉంటుంది నైట్ టైము ఓట్స్కి. సో చూడండి, కొద్దిగా దగ్గర పడ్డాయి కదా. ఈ టైంలోనే మనం ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే చేశాను. నేను దీంట్లో ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇది ఒక డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక స్పూన్ అయితే వేసుకుందాము. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ కంప్లీట్గా పెట్టలేం కదా, ఇలా పౌడర్ చేసి దేంట్లో అయినా మిక్స్ చేసినట్టయితే మన వాళ్ళ బాడీలోకి వెళ్తుంది, మనకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అది కూడా వేసేసి కాసేపు కుక్ అవనిద్దాము. చూసారా, కొద్దిగా దగ్గర పడింది. ఈ టైంలోనే మనం ఒక కప్ ఓట్స్కి 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. షుగర్ వాడొద్దు, 1/2 కప్ బెల్లం వేయండి. నేనైతే స్వీట్ తక్కువే వేస్తాను బాబుకి. చూడండి, కొద్దిగా ఇలా మిక్స్ చేద్దాము. ఇంకా కొంచెం స్వీట్నెస్ ఇంకా ఉండాలి అనుకునే వాళ్ళు కొద్దిగా 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం. కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. మనకి ఇంకా 6 months బేబీస్ ఇలా ఉన్నట్టయితే షుగర్ అండ్ సాల్ట్ కూడా మనం వాడకూడదు. ప్లెయిన్గా ఓట్స్ ఇవ్వచ్చు. ఓట్స్ పౌడర్ చేసి ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. చూడండి, బాగా దగ్గర పడుతుంది కదా. బాగా మిక్స్ చేద్దాము. కొద్దిగా ఇంకా దగ్గరకు అవ్వాలి. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారే కొద్ది ఇంకా గట్టి పడుతుంటుంది. సో మన బేబీస్ తిని కన్సిస్టెన్సీ బట్టి మనం ఫ్లేమ్ ఎప్పుడు ఆఫ్ చేయాలనేది చూసుకోవాలి. అంతేనండి, ఓట్స్ రెడీ అయిపోయింది.